నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రీజనల్ కోఆర్డినేటర్లు జిల్లాల అధ్యక్షులతో సమావేశమైన వైసీపీ అధినేత జగన్ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచన. వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం చంద్రబాబు నాయుడు. జ్ఞానానికి పరిమితి లేదని నిరూపించిన మహనీయుడు వాల్మీకి అంటూ కితాబు. మున్సిపల్ కమిషనర్లు ఇంజనీర్లతో వర్క్ షాప్ నిర్వహించిన మంత్రి నారాయణ. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, ఆయన బినామీలు వారి జేబులోకి ఆదాయాలు వెళ్తున్నాయని, దోచుకో పంచుకో తినుకో కనిపిస్తుంది అంటూ వైఎస్ జగన్ దుయ్యబట్టారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లాల అధ్యక్షులు, పార్లమెంటు పరిశీలకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా 2 ఏళ్లు కావస్తుందని, ఈ ప్రభుత్వం పట్ల ప్రజలకు భ్రమలు తొలగిపోయాయని అన్నారు. ఈ ప్రభుత్వం కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్తోంది, జంకు లేకుండా ప్రజలకు వెనుపోటు పొడుస్తుందని ఆయన ఆరోపించారు. వ్యవస్థలన్నీ నిర్వీర్యం, అరాచకం, అవినీతి కనిపిస్తున్నాయని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడుకు పాలనపై ధ్యాస లేదు, పూర్తిగా పాలన గాడి తప్పిందని చెప్పారు. కేవలం సొంత ఆదాయాలు పెంచుకోవడం మీదే వీళ్ళ ధ్యాస ఉందని ఆయన ఆరోపించారు. వాటి నుంచి మాత్రమే ప్రొక్యూర్మెంట్ జరిగేది. అక్కడ కూడా క్వాలిటీ చెక్ జరిగేది. అక్కడ కూడా క్వాలిటీ చెక్ చేసిన తర్వాత అవి ఎటువంటి తప్పుదోవలు పోకోకుండా నేరుగా ప్రభుత్వ దుకాణాల్లోకి మాత్రమే వచ్చేది. ప్రభుత్వమే సరైన సమయాలు పెట్టి, ఇష్టం వచ్చిన సమయాలు కాకుండా కరెక్ట్గా నిర్దిష్టమైన టైమింగులు పెట్టి షాపులు తగ్గించి 43,000 బెల్ట్ షాపులు అనే ప్రసక్తే లేకుండా, లాభాపేక్ష ఉండకుండా ప్రభుత్వమే షాపులు నడిపిస్తూ కరెక్ట్గా ప్రభుత్వ దుకాణాలు ఉండేటివి. ప్రైవేట్ వాళ్ళు ఉంటే లాభాపేక్ష ఉంటుంది, ప్రభుత్వమే నడిపితే లాభాపేక్ష ఉండదు. ఇల్లీగల్ పర్మిట్ రూములు రద్దు చేసినాం. ప్రతి షాప్ పక్కన ఉండే ఇల్లీగల్ పర్మిట్ రూమ్స్, షాప్స్ దాదాపుగా 1/3 షాప్స్ను తగ్గించేసినాం. ప్రతి షాప్లోకి డిస్టరీ నుంచి మొదలు పెడితే, కంపెనీ లిక్కర్ డిస్టరీ నుంచి మొదలు పెడితే ఒక క్వాలిటీ చెక్ అయిపోయిన తర్వాత ఆ బాటిళ్ళ మీద క్యూఆర్ కోడ్ ఉండేది. ఆ గవర్నమెంట్ షాప్లో ప్రతి బాటిల్ అమ్మేటప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమ్మేవాళ్ళు. 100% మంచి క్వాలిటీ, రెప్యూటెడ్ ఎన్లిస్టెడ్ డిస్టరీల నుంచి మాత్రమే ప్రొక్యూర్డ్ మెటీరియల్ అమ్ముడుపోయేది. గవర్నమెంట్ షాపుల్లో నుంచి అది కూడా అమ్మే పరిస్థితి ఉండేది. ఈరోజు చూస్తే నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు. ఒకసారి చూస్తే ఒక మాఫియా తరహాలో టోటల్గా గవర్నమెంట్ దుకాణాలన్నీ పూర్తిగా తీసేసినారు. చంద్రబాబు నాయుడు ఆయనకు సంబంధించిన మాఫియాకు సంబంధించిన ప్రైవేట్ దుకాణాలను పిక్చర్లోకి తీసుకొచ్చేసినారు. జ్ఞాన సముపార్జనకు పరిమితి లేదని నిరూపించిన మహనీయుడు వాల్మీకి మహర్షి అని సీఎం చంద్రబాబు నాయుడు కొనియాడారు. వాల్మీకి జయంతి సందర్భంగా సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సృష్టి ఉన్నంతకాలం వాల్మీకి జీవితం స్ఫూర్తిని ఇస్తూనే ఉంటుందని అన్నారు. జ్ఞాన సముపార్జనకు పరిమితే లేదని నిరూపించిన మహనీయుడు వాల్మీకి మహర్షి అని చెప్పారు. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి నారాయణ అన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు సకాలంలో పూర్తయ్యేలాగా మున్సిపల్ కమిషనర్లు చొరవ తీసుకోవాలని మంత్రి నారాయణ సూచించారు. మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీర్లతో ఆ శాఖ డైరెక్టర్ కార్యాలయంలో 3 రోజుల పాటు వర్క్ షాప్ జరుగుతుంది. ఈ వర్క్ షాప్ లకు మంత్రి నారాయణ హాజరయ్యారు. రాష్ట్రంలోని 77 మున్సిపాలిటీల కమిషనర్లు, ఇంజనీర్లతో 3 రోజుల పాటు వేర్వేరుగా వర్క్ షాప్ జరగనుంది. మొదటి రోజు వర్క్ షాప్ లకు 29 మున్సిపాలిటీల నుంచి అధికారులు హాజరయ్యారు. పట్టణాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఈ వర్క్ షాప్ లో ప్రధానంగా చర్చించారు. 2029లోగా పూర్తి చేయాల్సిన అభివృద్ధి ప్రాజెక్టులపై అధికారులు పలు సూచనలు చేశారు.
కల్తీ మద్యంపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. చిత్తశుద్ధితో కూటమి ప్రభుత్వం మద్యం నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ నందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరుగుతున్న కల్తీ మద్యం నిందితులను కఠినంగా శిక్షించాలని, కల్తీ మద్యం దందాపై సమగ్ర విచారణ జరిపించి మద్యపాన నిషేధానికి చర్యలు చేపట్టాలని, స్థానికంగా బూడిద కాలుష్యం వల్ల మంచినీటి కొరత లేకుండా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మద్యం సీసాలను పగలగొట్టి మహిళలు తమ నిరసన తెలిపారు. అనంతరం కల్తీ మద్యం తయారు చేసిన గోడ నాయకులతో కలిసి బాబురావు పరిశీలించారు. కూటమి ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతుంది కానీ బుక్కెడ మంచినీళ్లు కరువైపోయాయని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాలో తమ్మడపల్లి కల్తీ మద్యం తయారీ ఇప్పుడు ఇబ్రహీంపట్నంలోని పరిసర ప్రాంతాలు కూడా బయటపడింది అని అన్నారు. కుటీర పరిశ్రమ కల్తీ మద్యం ఈ ప్రాంతంలో తయారు చేయడం అంత సామాన్యమైనటువంటి విషయం కాదని, ప్రభుత్వంలోని పెద్దల అండదండ లేకుండా జరగదని ఆయన అన్నారు. కుప్పల తెప్పలుగా బయటపడిన కల్తీ మద్యంపై స్థానిక ప్రజాప్రతినిధులు మరియు కూటమి ప్రభుత్వ నాయకులు బాధ్యతను వహించి సత్వరమే స్వతంత్ర సిట్టింగ్ జడ్జి చేత సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కల్తీ మద్యాన్ని తయారు చేసి పంపిణీ చేసిన నిందితులను తక్షణమే అరెస్టు చేసి కఠిన చర్యలు చేపట్టాలని అన్నారు. కల్తీ మద్యం రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపుల రూపంలో పంపిణీ జరుగుతున్నా చూసి చూడనట్లుగా వ్యవహరించిన కూటమి ప్రభుత్వం బాధ్యత వహించి కల్తీ మద్యం రాష్ట్రంలో ఎక్కడెక్కడికి పంపిణీ జరిగింది, ఎంతమంది ఈ మద్యాన్ని తాగారు, కల్తీ మద్యం తాగి ఎంతమంది మరణించారు, ఎంతమంది అనారోగ్యం పాలయ్యారు, వారికి వారి కుటుంబాలకి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు మద్యాన్ని దఫల వారీగా నియంత్రిస్తామని మహిళలకు హామీ ఇచ్చి ఇప్పుడు మహిళల పుస్తలు తెగే పనులకు పాల్పడటం దారుణమని అన్నారు. చిత్తశుద్ధితో కూటమి ప్రభుత్వం మద్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు కల్తీ మద్యం ఏర్లే పారుతుంటే మరోపక్క బుక్కెడు మంచినీళ్లు ప్రజలకు కరువైనటువంటి పరిస్థితి ఉందని, దీనిపై స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోవడం లేదని వారు అన్నారు. డాక్టర్ ఎన్టీటీపీఎస్ అధికారుల నిర్లక్ష్యం వల్ల బూడిద కలవటంతో మంచినీరు కలుషితమైందని, మైలవరం నియోజకవర్గ పరిధిలోని 14 గ్రామాలు ప్రజలు మంచినీళ్ళు లేక అల్లాడుతుంటే కూటమి ప్రభుత్వం ప్రతినిధులు కుక్కడి నీళ్లు అందించలేకపోతున్నాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కనీసం వాటర్ ట్యాంకుల ద్వారా అయినా మంచినీటిని సరఫరా చేయలేని పరిస్థితి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని, సత్వరమే స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి మైలవరం నియోజకవర్గంలోని గ్రామాలకు మంచినీళ్లు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. స్వచ్ఛమైన మద్యము అందించగలిగిన పరిస్థితి లేదు. ప్రజల ప్రాణాలను ఆ రకంగా బలికొన్నారు. అందుకే స్వతంత్ర న్యాయ విచారణ కోరుతుంది. తంబళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి ఇందులో స్వయంగా భాగస్వాములని వార్తలు వచ్చినాయి. ఆ పార్టీ సస్పెండ్ చేసింది. ఆయన అనుచరుడిగా ఉండే ఈ ఇబ్రహీంపట్నం ప్రాంతానికి సంబంధించిన బార్ యజమాని జనార్దన్ రావు ఆయన కూడా ఇందులో ప్రధాన భాగస్వామిగా నిన్న ఇక్కడ ఇబ్రహీంపట్నంలోనే ఆయన బార్లోనూ గోడౌన్లోనూ మొత్తం ఈ నకిలీ మద్యానికి సంబంధించినటువంటి సరుకు కానీ బాటిల్స్ కానీ అలాగే స్పిరిట్ కానీ అన్నీ ఈ రోజున దొరుకుతూ ఉన్నాయి. మరి వీటిలో దొరికిన తర్వాత కోట్లాది రూపాయలు నకిలీ మద్యానికి సంబంధించినటువంటి పరిశ్రమ అంతా కూడా కనపడిన తర్వాత ఇది వ్యక్తుల వల్ల సాగటమే కాదు, ప్రభుత్వ అండదండలు ఉండబట్టే, యంత్రాంగం అండదండలు ఉండబట్టే ఇంతకాలం సాగింది. కాబట్టి ఇందులో ముందున్నటువంటి వీళ్ళు ప్రధాన పాత్రదారులు అయితే ఈ పాత్రదారుల వెనకాల ఉన్న సూత్రధారులు ఎవరో కూడా బయటికి రావాలి. అందుకే ఇవాళ న్యాయ విచారణ జరిపించాలి. ప్రభుత్వం దీన్ని తగ్గించి దీన్ని ఏదో మసిపూసి మారేడుగా చేద్దామనే ప్రయత్నం చేస్తాం తప్ప ఇందులో ఉన్నటువంటి వాళ్ళని శిక్షించాలనే చిత్తశుద్ధి కనపట్లేదు. దీన్ని బట్టే మీ పాత్ర మీద కూడా అనుమానాలు జరుగుతూ ఉన్నాయి. మీ పాత్ర అసలు మీ ప్రభుత్వ హయాంలోనే 15 నెలలుగా సాగుతుందంటే మీరు నైతిక బాధ్యత వహించాలి. ఇప్పటికైనా చిత్తశుద్ధి ప్రదర్శించండి. సస్పెండ్ చేసి మా బాధ్యత అయిపోయింది అనుకుంటున్నారు. ఇప్పటి వరకు జరిగిన దానికి ప్రజలకి మీరు సమాధానం చెప్పాలి. వెంటనే స్వతంత్ర విచారణ కూడా జరిపించాలి. ఎంపీ కేశన్ చిన్నిపై వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేశన్ చిన్ని రాజకీయంగా కానీ టీడీపీలో కానీ ఎవరికీ తెలియదని అన్నారు. అటువంటి చిన్ని దేవినేని కుటుంబంపై విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. నాసిరకం వ్యాపారాలు, దొంగ రియల్ ఎస్టేట్లు చేసి అమెరికా పారిపోయిన వ్యక్తి చిన్ని అంటూ మండిపడ్డారు. గుణదల్లోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ కార్పొరేటర్లు మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ కేశన్ చిన్నిపై ధ్వజమెత్తారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు మానేసి వ్యక్తిగత ఆరోపణలు చేయటమే లక్ష్యంగా చిన్ని పనిచేస్తున్నాడని అన్నారు. నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేపట్టింది వైసీపీ హయాంలోనని వారు గుర్తు చేశారు.
వెల్లంపల్లి శ్రీనివాస్, పేర్ని నాని, దేవినేని అవినాష్లకున్న రాజకీయ అనుభవం నీకు లేదన్న విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. కుల మతాలకు అతీతంగా ప్రజలకు సేవ చేసిన ఘనత దేవినేని కుటుంబానిదని వారు గుర్తు చేశారు. కూటమి పొత్తులు గాలికి వదిలేసిన వ్యక్తి ఎంపీ చిన్ని అని విమర్శించారు. విజయవాడ ఉత్సవ పేరుతో దోచుకున్నాడని మండిపడ్డారు. అమ్మవారి ఉత్సవాలు అడ్డుపెట్టుకొని సంపాదించుకోవడానికి సిగ్గుపడాలని అన్నారు. ఈ మధ్యకాలంలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఓ పత్రికా సమావేశంలో విజయవాడ జిల్లా అధ్యక్షులు అవినాష్ గారి మీద, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు పేర్ని నాని గారి మీద, మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారి మీద ఆయన ఇష్టం వచ్చినట్టు ప్రలాపనలో పేలారు. దానికి సంబంధించి మేము మీ ద్వారా అదే చిన్నీని సూటిగా కొన్ని ప్రశ్నలు వేయదలుచుకున్నాం. ఏంటంటే, చిన్ని అసలు రాజకీయంలో తెలుగుదేశం పార్టీలో నువ్వెక్కడ 2024 ఎన్నికల ముందాకా కేశినేని చిన్ని అనే మనిషి విజయవాడ నగర ప్రజలకు కానీ పార్టీ వాళ్ళకి కానీ నువ్వు తెలుసా? మన ఎంపీ కేశినేని చిన్ని గారిని సూటిగా మేము ఒకటి ప్రశ్నించదలుచుకున్నాం. నిన్న ఏదో తిరువూరులో ఒక మీడియా సమావేశంలో మరి మొన్న కూడా మేమందరం కూడా మరి మేయర్ గారు కానీ డిప్యూటీ మేయర్లు అందరం కూడా ఒక ప్రెస్ మీట్లో ఆయన ఒకటి ప్రశ్నించాం. ఉత్సవ్ గురించి ఎవరైనా ఉత్సవ్ గురించి మాట్లాడితే వాళ్ళని వ్యక్తిగతంగా దూషిస్తాం. నిన్న ఆ దూషించడం ఇంకా మరి ఎంత దారుణంగా నిష్ఠూరంగా తయారైందంటే ఆయనకి ఎవరైనా ప్రశ్నించే చాలు ఉక్రోషం వచ్చేస్తుంది. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళకి ఆ రకంగా ఉక్రోషం వచ్చి వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. ఈరోజు దేవినేని గారి ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నారు, మరీ నెహ్రూ గారి గురించి. నిజంగా కేశినేని చిన్ని అని ఆయన మీరు 2024న ఒక ఎంపీగా క్యాండిడేట్గా వచ్చారు తప్ప మరి గతంలో ఎప్పుడూ కూడా 40 ఏళ్ల చరిత్రలో విజయవాడ నగరంలో నెహ్రూ గారి ఫ్యామిలీ కానీ నెహ్రూ గారి గురించి 5 సార్లు శాసనసభ్యులుగా మంత్రివర్యులుగా కంకిపాడు నియోజకవర్గంలో ఈ రోజుకి కూడా నెహ్రూ గారిని ఒక దేవుడిగా గుర్తించి ఈరోజు ఏదైతే విజయవాడ ఎంపీ చిన్ని గారు మరి రాజకీయం అనుభవం లేదు కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అవినాష్ గారిని, అదేవిధంగా పేర్ని నాని గారిని, అదేవిధంగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని, వీళ్ళు ముగ్గురు కూడా రాజకీయంలో ఎన్నో సంవత్సరాల నుంచి అవినాష్ గారు కానీ పేర్ని నాని గారు కానీ వాళ్ళ తండ్రుల గారి నుంచి కూడా రాజకీయంలో ఉన్నారు. వాళ్ళకు ఓటము గెలుపుతో సంబంధం లేదు. ఏ ఎలక్షన్ అయినా పోటీ చేస్తారు, ప్రజల కోసం పోరాడతారు, ప్రజల కోసం న్యాయం చేస్తారు, ప్రజలకు పక్కనే నిలబడతారు. చిన్ని అనే వ్యక్తి వాళ్ళ అన్న తరపున నాని గారు ఎంపీగా ఉన్నప్పుడు ఇతను ఏదో చిన్న చోటాపోటా నాయకుడే ఉంటాడు. ఇప్పుడు వాళ్ళ అన్నను కాదని ఇవాళ ఈయన వచ్చి ఎంపీ నిలబడ్డాడు, అది గెలిచిండు, అది ఓకే. మీరు ఇవాళ 16 నెలలైంది గెలిచి. ఏదైతే నిన్న కేశినేని చిన్ని గారు ఇప్పుడు 2024 తర్వాత ఆయన పేరును వింటున్నాం మేము. మాతో పాటు ప్రజానికం కూడా అంతకుముందు ఎప్పుడు కూడా వినలేదు. ఏదో ఈవీఎంల సహాయంతో మరి కుమ్మక్కై 3 పార్టీలతో కుమ్మక్కై ఈవీఎం సహాయంతో గెలిచిన వాళ్ళు కూడా ఈరోజు దేవినేని అవినాష్ గారు, మరి అలాగే నెహ్రూ గారి గురించి, అలాగే మరి పేర్ని నాని గారి గురించి, వెల్లంపల్లి శ్రీనివాస్ గారి గురించి మాట్లాడుతుంటే నిజంగా మాకు నవ్వొస్తూ ఉంది. అలాగే పిచ్చితనంగా కూడా అనిపిస్తుంది. ఆయన పిచ్చితనం ఏంటనేది ఎలా తెలుస్తుందంటే మాకు 2024 వరకు ఆయనకి ఎటువంటి సంబంధం లేదు పాలిటిక్స్తో. ప్రజల సమక్షంలో కూడా ఆయన ఎప్పుడు కూడా ఏ పనులు చేయలేదు. ప్రజానికంలో కూడా ఆయన ఎప్పుడు మమేకం అవ్వలేదు. మరి అలాంటి వ్యక్తి గెలుపు ఓటమిలతో సంబంధం లేకుండా మరి విజయవాడ అలాగే తూర్పు నియోజకవర్గం అభివృద్ధి కోసం కష్టపడి అలాగే అభివృద్ధి చేసి చూపించిన దేవినేని అవినాష్ గారి గురించి మాట్లాడతాం, అలాగే నెహ్రూ గారి గురించి మాట్లాడతాం. 5 సార్లు మరి ప్రజల ఓట్లతో గెలిచిన ఆయన నెహ్రూ గారి గురించి మాట్లాడతాం అనేది నిజంగా చాలా హాస్యాస్పదం అండి. వాల్మీకి జయంతి సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ వాల్మీకి చిత్రపటానికి నివాళులర్పించారు. ప్రపంచానికి రామాయణ ఇతిహాసాన్ని అందించిన మహర్షి వాల్మీకి అని ప్రశంసించారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వాల్మీకి జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి వైఎస్ జగన్ రెడ్డి నివాళులు అర్పించారు. ప్రపంచానికి రామాయణ ఇతిహాసాన్ని అందించిన మహర్షి వాల్మీకి, వేటగాడైన వాల్మీకి రామాయణాన్ని జపిస్తూ మహర్షిగా మారిన తీరు అందరికీ ఆదర్శనీయమని అన్నారు.
పరిశుభ్రత పారిశుద్ధ నిర్వహణలో ఉత్తమ ప్రతిభకు పట్టం కడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛంద పురస్కారాలు 2025లో ఎన్టీఆర్ జిల్లాకు 8 రాష్ట్ర స్థాయి అవార్డులు లభించగా సోమవారం నగరంలోని తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో జరిగినటువంటి కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వచ్ఛంద పురస్కారాలను విజేతలకు అందజేశారు. మొత్తం 69 రాష్ట్ర స్థాయి పురస్కారాలు, 8 పురస్కారాలు ఎన్టీఆర్ జిల్లాకు లభించాయి. ప్రత్యేక కేటగిరీ అవార్డులలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్వచ్ఛ కాలనీల విభాగంలో విజయవాడలోని కేపీ నగర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్, స్వచ్ఛ ఆసుపత్రుల విభాగంలో విజయవాడ హెచ్బి కాలనీ యూపీహెచ్సి, పెనుగంచి ప్రోలు మండలం అనిగండ్లపాడు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల, స్వచ్ఛ అంగన్వాడీలు విభాగంలో కేదారేశ్వరపేట 3వ అంగన్వాడీ కేంద్రం, స్వచ్ఛ బస్ స్టేషన్ల విభాగంలో విజయవాడ బస్ స్టేషన్, స్వచ్ఛ పాఠశాలల కేటగిరీలో విజయవాడ కృష్ణలంకలోని విఎంఆర్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్, స్వచ్ఛతా ఎన్జీఓలు కేటగిరీలో రైస్ సంస్థ అవార్డులు సాధించగా ఆయా సంస్థలు పాలనా యూనిట్ల ప్రతినిధులు గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డులతో పాటు అభినందనలు అందుకున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనకు ముందడుగు వేస్తూ స్వచ్ఛాంధ్ర పురస్కారాలలో ఎన్టీఆర్ జిల్లాను ముందు వరుసలో నిలిపినందుకు అధికారులు, సిబ్బందికి కలెక్టర్ లక్ష్మీషా అభినందనలు తెలిపారు. ఈ పురస్కారాలు స్ఫూర్తిగా జిల్లాను మరింత స్వచ్ఛతా దిశగా నడిపించాలని ఆయన పేర్కొన్నారు. పారిశుద్ధ్యం, పరిశుభ్రతలో చేసిన విశేష కృషిని గుర్తించేందుకు స్వచ్ఛాంధ్ర మిషన్లో భాగస్వామ్య పక్షాలను కీలక పాత్ర పోషించేలా ప్రోత్సహించేందుకు సంస్థలు, పాలనా యూనిట్ల మధ్య ఆరోగ్యకర పోటీని ప్రోత్సహించేందుకు పారిశుద్ధ్యం, పరిశుభ్రతలో అత్యుత్తమ విధానాలు, ఆవిష్కరణల ప్రదర్శనకు స్వచ్ఛాంధ్రలో ప్రజా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు ఈ పురస్కారాలు దోహదం చేస్తాయన్నారు. తెల్లవారితో నిద్రలేసి 6 గంటలకే వెళ్ళి ఏ ఆశయం కోసమైతే మనం మాట్లాడుతున్నామో ఆయనకు అప్పచెప్పిన అన్ని ఇండ్లు కూడా పొడి చెత్త, అదే మరి తడి చెత్త వేరువేరుగా చేసి డ్రమ్స్ ఇచ్చి ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసిన పనిని గర్వంగా చెప్పగలుగుతున్నాడు. అది అతనికి ఉండే ఆ పని పట్ల భక్తిభావం. మళ్ళీ మధ్యాహ్నం తిరిగి వచ్చి అక్కడుండే మురికి కాలువలు కానీ ఆ ఏరియా మొత్తం పరిశుభ్రంగా పెట్టాడంటే ఇలాంటి వాళ్ళు నిజమైనటువంటి దేశభక్తులని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అతన్ని మనస్ఫూర్తిగా మీ అందరి తరపున అభినందిస్తున్నా. ఇంకొక పక్కన శ్రీమతి విజేత, ఆవిడ చేసిన పని మీరు చూస్తే ఒక కన్విక్షన్తో చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేసి ఆ కాంపోస్ట్ అంతా కూడా మళ్ళీ కూరగాయలు పండించి ఆవిడ తినడమే కాకుండా 10 మందికి ఇచ్చి ఒక ఆదర్శంగా పనిచేస్తూ 10 మందికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తి విజేత గారు. ఆవిడని కూడా మేము అందరి తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇప్పుడే కొల్లా నరసింహరావు గారు కూడా మాట్లాడారు. ఆయన అనుభవం చెప్పాడు. చాలా సంతోషం. ఇలాంటి వాళ్ళు ఇంకా ఉండబట్టే మళ్ళా ప్రజాస్వామ్యం గెలుస్తూ ఉంది. మన భవిష్యత్తు మళ్ళా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అలాంటి వారిని కూడా మనస్ఫూర్తిగా ఇలాంటి వాళ్ళందరినీ చూసినప్పుడు ఒకరిద్దరు కాదు, మొన్న అందుకే చాలాసార్లు నేను మాట్లాడినప్పుడు చెప్పాను, మేము ఎన్డీఏ పోటీ చేస్తే 94% స్ట్రైక్ రేట్, అంటే 100కి 94 మందిని గెలిపించారు. నేను చాలాసార్లు రాజకీయాల్లో ఉన్నాను కానీ ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున గెలిపించలేదు. సింగనగర్ ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయినటువంటి వాంబే కాలనీ మధురానగర్ రైల్వే సబ్వే నిర్మాణం త్వరలోనే ప్రారంభం కానున్నాయి. టీడీపీ నేత కంచి ధనశేఖర్ ఈ సందర్భంగా తెలిపారు. ఆయన మాట్లాడుతూ సింగనగర్ ప్రాంత ప్రజలు గత 22 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న సబ్వే నిర్మాణం కూటమి ప్రభుత్వ కాలంలో ఆమోదం పొందిందని తెలిపారు. ఎంపీ కేశన్ చిన్ని, ఎమ్మెల్యే బొండా ఉమా చేసిన కృషి ఫలితంగా ఈ కళ సాకారమవుతుందని అన్నారు. అనేక ప్రభుత్వాలు మారినా ఈ సమస్య పరిష్కారం కాలేదని, ఏలూరు రోడ్డు, బంద రోడ్డు వైపు ప్రయాణించే ప్రజలు సబ్వే లేకపోవడంతో 6 కిలోమీటర్ల మేర అదనంగా తిరిగి వెళ్లాల్సి వచ్చేదని గుర్తు చేశారు. సబ్వే పూర్తయితే ఆ ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా సింగనగర్, పైపుల్ రోడ్, వాంబే కాలనీ పరిసర ప్రాంతాల వారికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. ఈ నిర్మాణం సాధ్యమైనందుకు కృషి చేసిన ఎమ్మెల్యే, ఎంపీలకు కంచి ధనశేఖర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
వాంబే కాలనీలో గత 22 సంవత్సరాలుగా కాలువ ఒడ్డున నివాసం ఉంటున్న అందరినీ కూడా తీసుకొచ్చి వాంబే కాలనీలో ఇల్లు కేటాయించడం జరిగింది. ఇదే విధంగా చూసుకుంటే 22 సంవత్సరాలుగా చిరకాల స్వప్నం మన ఈ రైల్వే ట్రాకు తీసి రైల్వే ట్రాకు సబ్వేగా చేయడం అనేది. ఎందుకంటే ఇటు పైపుడు రోడ్డు సింగనగర్ ప్రాంతం నుంచి ఏలూరు రోడ్డు బందర్ రోడ్డు పనులకు వెళ్ళే వాళ్ళంతా కూడా దాదాపుగా 6-7 కిలోమీటర్లు దూరంగా చూపిస్తుంది. ఇదే విధంగా ఈ వాంబే కాలనీ నుంచి రైల్వే ట్రాక్ వైపు నుంచి ఇటు నుంచి వెళ్తే మధురానగర్ వైపు ఏలూరు రోడ్డు 3 కిలోమీటర్లలో వచ్చే విధంగా ఉంది. ఈ విధంగా చూసుకుంటే టైము కూడా మనకు సేవ్ అవ్వడం, ఇదే విధంగా ట్రాఫిక్ కూడా మనకు సేవ్ అవ్వడం జరుగుతుంది అన్న విషయాన్ని మన ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని గారు, అలాగే మన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బోండా ఉమామహేశ్వర గారి ఆధ్వర్యంలో 22 సంవత్సరాలుగా వాంబే కాలనీ ప్రజలందరూ కూడా ఎన్నో పోరాటాలు చేసినా సరే ఫలితం లేకపోయింది. కానీ కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో 22 సంవత్సరాల కళని ఈరోజు రూపకల్పన చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే మన ఎంపీ గారు, మా ఎమ్మెల్యే గారు కృషితో వాంబే కాలనీకి సబ్వేని శాంక్షన్ చేయించడం వాంబే కాలనీ ప్రజలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత 22 సంవత్సరాలుగా వాంబాయి కాలనీలోని ఎంతోమంది, దాదాపు వాంబాయి కాలనీ కాదు, సింగనగరం పాకేపురం నుంచి ఇటువైపుగా ప్రయాణిస్తున్న దాదాపు 1,00,000 మంది ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని ఈరోజు ఇక్కడ అండర్గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టిన కేశినేని చిన్ని గారికి, సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమా గారికి, అలాగే రైల్వే మినిస్టర్ అశ్విని గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం పాటుపడే పార్టీ కూటమి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడటమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ముఖ్యంగా 22 సంవత్సరాల్లో నాకు తెలిసి చాలామంది ప్రాణాలు కోల్పోయారు ఈ రైల్వే ట్రాక్ దాటుతా. కొంతమంది కాళ్ళు చేతులు ఎరగొట్టుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతో శోక సముద్రంలో మునిగిపోయారు. అప్పటి ప్రభుత్వంలో చాలాసార్లు ధర్నా చేసి ఎంపీ దృష్టికి, ఎమ్మెల్యే దృష్టికి, మల్లాది విష్ణు 2 సార్లు గెలిచిన ఆయన దృష్టికి తీసుకెళ్ళినా వాళ్ళు ఏమాత్రం పట్టించుకోకపోగా నాడు జగన్ పరిపాలన ఉపాధ్యాయులు బీఆర్టీఎస్ ఉద్యమాన్ని ఉధృతం చేస్తే నేడు కూటమి పరిపాలనలో ఫ్యాప్టో ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనకు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రభుత్వంపై ఉగ్ర రూపంలో రగిలిపోయారు. అధికారంలోకి వచ్చి 16 నెలలు అవుతున్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం చోద్యం చూస్తుందంటూ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు విద్యార్థులపై నాణ్యమైన బోధన అందించే విధంగా చర్యలు తీసుకోవడమే తప్ప ఉపాధ్యాయులకు యాప్లు భారాన్ని పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాల ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, ఫ్యాప్టో సంఘం ఉద్యమ నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు బోధన తప్ప బోధనేతర కార్యక్రమాలు లేకుండా చూడాలని కోరారు. నూతనంగా ఉన్నతీకరించిన స్థానాలను కోరుకున్న ఉపాధ్యాయులకు తక్షణమే జీతాలు చెల్లించాలని కోరారు. ఏకీకృత సర్వీసెస్ రూల్స్ సమస్యలు పరిష్కరించి విద్యాశాఖలోని అసంబద్ధతను తొలగించాలని అన్నారు. 12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయడంతో పాటు 30% మధ్యంతర వృత్తిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు ఉద్యోగులకు పెండింగ్ డిఏ, పిఆర్సీ బకాయిలతో పాటు సరెండర్ లీవ్ బకాయిలను చెల్లించాలని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉపాధ్యాయులకు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటే భవిష్యత్తులో ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో ఉపాధ్యాయ సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ పోరుబాటు కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రధాన కారణం ఉపాధ్యాయులందరూ కూడా బోధనకి దూరం అయ్యే పరిస్థితి నుంచి బయటపడేయాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఉపాధ్యాయుల్ని బోధనకి మాత్రమే పరిమితం చేయాలి, బోధనేతర కార్యక్రమాలన్నీ రద్దు చేసి మాకు బోధనకి అవకాశం కల్పించండి మహాప్రభు అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కారణం ఏంటంటే విపరీతమైన ఒత్తిడి అనేది రోజు ఉపాధ్యాయుడు ఎదుర్కొంటూ ఉన్నాడు. సుమారు 70 యాప్లను అప్లోడ్ చేయాల్సిన పరిస్థితి. ఇంక పాఠం ఎప్పుడు చెప్తారు? ఒకవైపు విద్యాశక్తి అంటున్నారు, ఒకవైపు ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన కార్యక్రమాలు చేయమంటున్నారు, ఒకవైపు యోగాంధ్ర అంటున్నారు. పిల్లవాడి పాఠాలు ఎప్పుడు చెప్పాలి? కాబట్టి ఈ బోధన ఇతర కార్యక్రమాలన్నింటినీ కూడా రద్దు చేసే వరకు కూడా మేము పోరాటం చేస్తాం. అదేవిధంగా +2 స్కూల్స్ని వెంటనే పునరుద్ధరించి అక్కడ ఉపాధ్యాయులందరూ కూడా నియమించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మనకు కావాల్సినటువంటి +2 స్కూల్స్ అన్నీ కూడా పునరుద్ధరించాలని చెప్పి తీవ్రంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఉపాధ్యాయుల ఆర్థికపరమైన అంశాల్లో 11వ PRC బకాయిలు కానీ, 12వ PRC నియామకం కానీ, సరెండర్ లీవులు కానీ 24,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించడంలో ఒక రోడ్ మ్యాప్ ఇవ్వడంలో కానీ మీరు నిర్ణయం తీసుకోవాలా. CPSని రద్దు చేసి OPS వచ్చే వరకు కూడా ఈ పోరాటం చేస్తాం. ఈరోజు ధర్నా చౌక్లో
ఇంతమంది ఉపాధ్యాయులు రావడానికి మీరు విద్యారంగంలో చేపడుతున్నటువంటి సంస్కరణలే కారణం. ఇవాళ ప్రపంచ బ్యాంకు ఒప్పందాన్ని మీరు రద్దు చేయకుండా ఎన్ని చిలక పలుకులు చెప్పినా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అంగీకరించమనేది ఉపాధ్యాయులు ఇంతమంది రోడ్ల మీద చెప్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో విద్యాశాఖ ప్రారంభమైన తర్వాత 5 సంవత్సరాల కాలంలో మీరు సాల్ట్ పథకం ద్వారా ఎంతమందికి విద్య అందించబడింది? 3.5 లక్షల మంది విద్యార్థులు మీ సాల్ట్ పథకం వల్ల బడి నుంచి బయటికి వెళ్ళిపోయారు. ఇవాళ ఉపాధ్యాయుల సంఖ్య 30,000 మంది ఉపాధ్యాయుల సంఖ్య తగ్గింది. ఇవాళ నాణ్యమైన విద్య వచ్చేటువంటి ప్రయత్నం లేదు. ఈరోజు ప్రపంచ బ్యాంకు గణాంకాలు చెప్పడం కోసం ఉపాధ్యాయులను వినియోగించుకుంటా ఉన్నారు. మీరు ఈరోజు గిన్నీస్ బుక్ రికార్డుల కోసం రోడ్ల మీదకి ఉపాధ్యాయులు తీసుకురావడం తగునా అని మంత్రి గారిని అడుగుతూ ఉన్నాం. మేము ఇచ్చేటువంటి లెక్కలు మీకు గిన్నీస్ బుక్ రికార్డులు, పిల్లలకి నాణ్యమైన విద్య వచ్చే అవకాశం ఉందా? ఇవాళ భాషా సంయుక్త రాష్ట్రం పోరాడి సాధించుకున్నాం. తెలుగు కోసం ఇవాళ తెలుగు మీడియం లేకోకుండా ఈ రాష్ట్రంలో చేసి చిలక పలుకులు చెప్తా ఉన్నారు. మేము అంగీకరించమని చెప్తా ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా పోరాడి సాధించుకున్న 8 గంటల పని దినాన్ని కాదని కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సమావేశంలో కార్మికుల పని గంటలను 10 గంటలకు పెంచుతూ సవరణ చేయడం చాలా దారుణమని సిఐటియు ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, రైతు సంఘం రాష్ట్ర నాయకులు హరిబాబు చంద్రబాబు నాయుడు పరిపాలనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో పని గంటలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక చట్టాల సవరణ చేస్తూ జారీ చేసిన తీర్మానాలను విరమించుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా కార్మికుల పని గంటలను పెంచడాన్ని కార్మిక చట్ట సవరణలు వ్యతిరేకిస్తూ సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నగరంలోని లెనిన్ సెంటర్లో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ కార్మిక వర్గానికి తీరని అన్యాయం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యులకు అనుకూలంగా కార్మిక చట్టాలు అనేక సవరణలు చేయడం వల్ల కార్మికుల హక్కులు కాలరాస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ పని గంటల పెంపకం నిర్ణయాన్ని రద్దు చేయకపోతే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు సిఐటియు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 13 గంటల పని విధానాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ నిరసన ద్వారా ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం. ఎప్పుడో 150 ఏళ్ల క్రితం పైగానే 8 గంటల పని కోసం అనేక వందల వేల మంది త్యాగాలు చేసి పని గంటల చట్టాన్ని తెచ్చుకుంటే నేను బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తానని చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 8 గంటల పని కాస్త 13 గంటలు పనిచేయాలని చెప్తూ ఉన్నాడు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. కేంద్రంలో ఉండే ప్రభుత్వం 10 గంటలు పనిచేయాలని చెప్తుంది. అతనికంటే ఎక్కువ ఆచంట మల్లన అని చెప్పేసి అంటారు. అట్లా చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీని మించిపోయి కార్మికులను కట్టు బానిసలుగా మార్చే విషయంలో నేనే మొనగాడని చెప్పేసి అనుకుంటున్నాడు. ఇలాంటి మొనగాళ్ళందరూ చరిత్ర చెత్తబుట్లో కలిసిపోయారు. నీకు కూడా అలాంటి పరిస్థితి వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు హెచ్చరిక చేస్తున్నాం. దేశంలో ప్రపంచంలో అన్ని ప్రభుత్వాలు ఆమోదించాయి, అన్ని కార్మిక కార్పొరేషన్ లేబర్ అసోసియేషన్లు ఆమోదించాయి 8 గంటల పనిని. శాస్త్ర విజ్ఞానం పెరుగుతుంది, టెక్నాలజీ పెరుగుతుంది, నైపుణ్యం పెరుగుతుంది. పని గంటలు తగ్గకపోగా ఈరోజు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చట్టం చేసి 13 గంటలు పనిచేయాలని చెప్పేసి అంటున్నాడు. ఎవరి కోసం? చంద్రబాబు నాయుడు అడుగుతున్నాము, ఎవరి కోసం ఉన్నావు? కార్మికుల కోసం ఉన్నావా, యజమానుల కోసం ఉన్నావు అని చెప్పేసి అడుగుతున్నాం. అట్లే మహిళలు అనేక వందల ఏళ్ళుగా ఒక సౌకర్యం వాళ్ళు హక్కుగా పొందుతూ ఉన్నారు. రాత్రిపూట పని వేళలు లేవు, వాళ్ళకు పగలు సమయంలో మాత్రమే పని చేయాలి. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయం చేసింది, అదే పెద్ద వరమైనట్టు చెప్తూ ఉంది, రాత్రి కూడా పనిచేసే వెసులుబాటు ఇచ్చామని చెప్పేసి. మీకు సిగ్గుందా అని ప్రభుత్వానికి చెప్పేసి అడుగుతున్నాం. రాష్ట్రంలో ప్రభుత్వం అనుసరిస్తున్న మద్యం పాలసీపై, బెల్ట్ షాపులపై అక్రమ మద్యముపై జై భీమ్ భారత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్ నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు, ప్రభుత్వ శాఖల పనితీరుపై ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి అక్రమ సంపాదన కోసం తెగబడుతుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే అధికార పార్టీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జై భీమ్ భారత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడా శ్రావణ్ కుమార్ గాంధీనగర్లోని తన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులే పారుతుందని, లెక్కకు మించి బెల్ట్ షాపులు నడుపుతూ ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నాయని అన్నారు. మహాత్మా గాంధీ గారు దేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు అని చెప్పుకుంటాం, కానీ బట్ ఆంధ్రప్రదేశ్కి మాత్రం స్వతంత్రం తీసుకొచ్చింది మాత్రం బహుశా వారి మాటల్లోనే చంద్రబాబు నాయుడు గారు అని అప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరిలో కూడా ఒక నమ్మకం ఉండటం వల్లనేమో నాకు తెలియదు, కానీ మహాత్మా గాంధీ గారి జయంతిని ఆ రోజు డ్రై డేగాను పాటించలేదు,
లేకపోతే వెజిటేరియన్ డే కానీ పాటించలేదు. అధికారికంగా ఉత్తర్వులు ఉన్నాయో లేవో నాకైతే తెలియదు, కానీ మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా మద్యాన్ని విచ్చలవిడిగా ఏరులై ప్రవహించే విధంగా అక్టోబర్ 2వ తారీఖున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా ఒక ప్రణాళికను రచించింది. అయితే ఈరోజు రాష్ట్ర ప్రజల దగ్గరకు వచ్చి జై భీమరావు భారత పార్టీ తరపున మాట్లాడాలి, చెప్పాలి అని ఎందుకు అనుకున్నాను అంటే, ఒక దుర్మార్గకరమైనటువంటి అంశం. బహుశా అది బహుశా నిత్యావసర వస్తువేం కాదు, మందు అనేది నిత్యావసర వస్తువేం కాదు, కానీ కొంతమంది జీవితాల్లో మందు అనేది ఒక ప్రాథమికమైన అవసరం అయిపోయింది. అది మంచో చెడ్డో అని చెప్పడానికి మనం ఇక్కడ కూర్చోాలా. బట్ ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు వారి మనుగడ, సంక్షేమ పథకాలు లిక్కర్ సేల్స్ మీద ఆధారపడి లిక్కర్ని ప్రాథమికమైనటువంటి ఒక అంశంగా పరిగణించే విధంగా కొంతమంది జనాలు, ఒక మెజారిటీ పర్సంటేజ్ ఆఫ్ జనాల్లో, మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్లో, నిరుపేద వర్గాల్లో ఈ లిక్కర్ అంత ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది అనేది మాత్రం నిర్విధానం. భారత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్పై అగ్రవర్ణాల వారు చెప్పుతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రిపబ్లిక్ ఆఫ్ పార్టీ ఇండియా రాష్ట్ర కన్వీనర్ శివనాగేశ్వరరావు గౌడ్ తీవ్రంగా ఖండించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తీవ్రంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో నీటి అవసరత దృష్ట్యా చెక్ డ్యాంల నిర్మాణం అవసరం ఉందని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కన్వీనర్ పేరం శివనాగేశ్వర గౌడ్ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో ఆయన స్పష్టం చేశారు. భారత చీఫ్ జస్టిస్ గవాయ్పై దాడిని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా దాడికి పాల్పడిన వారిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎవరైతే చెప్పు విసిరారో వారికి కఠినమైనటువంటి కారాగార శిక్ష విధించి భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడాలని చెప్పి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని, అదేవిధంగా మరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే ఒక భారత ముఖ్యమైన చీఫ్ జస్టిస్ మరి అయినటువంటి ఆయనకే మరి సరైనటువంటి రక్షణ లేకపోతే ఇక భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుందని చెప్పి మరి మీడియా మిత్రుల ద్వారా మరి మేము ఖండిస్తున్నాం. మరి దీనిపై ఎందుకంటే అతను దళితులు కాబట్టే మీరు ఈ విధంగా చేశారా అని చెప్పి మేము మరి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అతను ఎవరైనా అవ్వచ్చు, మంచివాడు కావచ్చు, చెడ్డవాడు కావచ్చు, కానీ భారత రాజ్యాంగంలో కొన్ని సూచనల మేరకు, కొన్ని అవగాహన మేరకు భారత రాజ్యాంగాన్ని కాపాడాలి. భారతదేశ ఉన్నతమైన చీఫ్ జస్టిస్ గారిపై దాడి చేయడం దుర్మార్గమైన హేయమైన చర్యగా రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున నేను ఖండిస్తున్నాను. అలాగే మరి ఈ రోజున మీరు చూసుకోండి, గత 11 సంవత్సరాల నుంచి మరి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున నేను ముఖ్యంగా ఉన్నాను. ఇక్కడ మచిలీపట్నం ఎంపీగా, విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఉన్నాను. మరి అప్పటి నుంచి కూడా నేను మరి అమరావతి రాజధాని వచ్చింది, మరి నీటి కొరత ఎక్కువగా ఉందని చెప్పి నేను ఎన్నోసార్లు ప్రధానమంత్రి గారికి కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు కానీ, మరి అదేవిధంగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నో వినతి పత్రాలు కూడా ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఆ రోజున మరి నాగార్జున సాగర్ కట్టడం జరిగింది. మరి ఆ రోజున చూసుకుంటే మన తెలంగాణ ఆంధ్రాలో కలిపి మరి 2.5-3 కోట్ల మంది ఉన్నాం జనాభా. అప్పటి అప్పుడున్న పరిస్థితులు బట్టి మరి అక్కడ నాగార్జున సాగర్ డ్యామ్ కట్టడం జరిగింది. విజయవాడ నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన అతి తీవ్రమైన సమస్యలను నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశాల్లో చర్చించేందుకు గత 4 ఏళ్ల నుండి పాలకపక్షం శ్రద్ధ చూపడం లేదని గత నెలలో నిర్వహించవలసిన కౌన్సిల్ సమావేశం డయారీ పేరుతో వాయిదా వేసి ఈ నెల 8వ తేదీ బుధవారం నాడు పాత ఎజెండాపై కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించడం సరికాదని సిపిఎం నేతలు ఉదయనపూడి కాశీనాథ్, బోయ సత్యబాబు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశ్రీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం నేతలు మాట్లాడుతూ నగరంలో ఉన్న ప్రధానమైనటువంటి 19 రోడ్లను PPP పద్ధతిలో ప్రైవేటీకరణ చేసేందుకు ప్రస్తుత అధికార పక్షం చేస్తున్న చర్యలను
వైసీపీ కార్పొరేటర్లు ముక్తకంఠంతో వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై వైసీపీ పాలకపక్షం సిపిఎంతో కలిసి రావాలని కోరారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం గత నెల 16న జరగాల్సినటువంటి కౌన్సిల్ సమావేశం వాయిదా వేసి దానికి కారణం కూడా లేకపోలా. డయేరియా సమస్య తీవ్రంగా ఉంది. నగరంలో అతిసారం విజృంభించింది. మృతుల సంఖ్య నానాటికి పెరుగుతూ ఉంది. ఇప్పటికే 9 మంది చనిపోయారు. కాబట్టి డయేరియా సమస్య మీద ఒక ప్రత్యేక సమావేశం కానీ లేదు ఈ సమావేశంలో కానీ 88K ద్వారా ఎజెండా తీసుకుని చర్చించాలి అని చెప్పనేటువంటిది సిపిఎం కార్పొరేటర్ వైపు నుండి వెళ్ళినటువంటి ప్రతిపాదన. ఒక లేఖపూర్వకంగా కూడా ఇచ్చాం. ఆ రోజు కుదరదు, సాధ్యం కాదు, అధికారులందరూ డయేరియా ఏర్పాట్లలో ఉన్నారని చెప్పనని మేయర్ గారు చెప్పారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం హైదరాబాదు మున్సిపల్ యాక్ట్ 1955 88(1) ప్రకారంగా ప్రతి 3 నెలలకి ఖచ్చితంగా సమావేశాలు జరపాలి. గత సమావేశం 24/6/2025 జరిగింది. అంటే ఇప్పటికీ 100 రోజులు పూర్తి అయిపోయింది. కానీ పాలకపక్షం కౌన్సిల్ నిర్వహణలో పూర్తిగా శ్రద్ధ వహించకపోవడం వలన, వారి యొక్క అసమర్థత వలన సమావేశాలు సకాలంలో జరగట్లేదు. నగర ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులున్న నేపథ్యంలో కూడా ఈ డయేరియా విజయవాడ నగరాన్ని అతలాకుతలం చేస్తున్న పరిస్థితిలో అత్యవసర సమావేశం జరపాలని మేయర్ గారికి సిపిఎం పక్షంగా మేము వినతిపత్రాలు ఇచ్చినా 88K కింద జరపాలని కోరినా ఏమాత్రం పట్టించుకోవాలా, పెడజోని పెట్టారు. రాష్ట్రాల అధికారులను కూటమి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు మెడికల్ విద్యను పూర్తిగా దూరం చేసేందుకు 10 మెడికల్ కాలేజీలను PPP పద్ధతిలో ప్రైవేటీకరణ చేసేందుకు వ్యవహరిస్తున్న తీరుని విద్యార్థి సంఘాలు తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, రాజకీయ ముసుగులో ఉన్న బడా కార్పొరేట్ రాజకీయ నాయకులకు మెడికల్ కళాశాలను కారు చౌకగా అప్పచెప్పేందుకు చేపడుతున్న చర్యలను విరమించుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. గత వైసీపీ ప్రభుత్వంలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతితో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీల పనులు ప్రారంభించడం జరిగిందని చెప్పారు. నగరంలోని హనుమాన్పేట దాసరిభవన్లో ప్రభుత్వం మెడికల్ కళాశాలను PPP విధానంలో ప్రైవేటీకరణ చేసే విధానాన్ని వ్యతిరేకిస్తూ అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి పలు విద్యార్థి సంఘాల నాయకులు హాజరయ్యారు. మెడికల్ కళాశాలను ప్రభుత్వమే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు సమావేశంలో తీర్మానం చేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని పలు విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందిల నాజిర్ జీ, వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర, పలు విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారంతో నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతితో రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాల నిర్మాణం కోసం 8,400 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి కొన్ని మెడికల్ కళాశాల పూర్తి చేసి తరగతులు కూడా ప్రారంభించడం జరిగిందని చెప్పారు. కూటమి పరిపాలనలో ఉన్న ప్రజాప్రతినిధులకి ప్రభుత్వ మెడికల్ కళాశాలను కరు చౌకగా అప్పగించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన చర్యలను విరమించుకోకపోతే ఆందోళన తప్పదని హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్రంలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ అనేక విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించడం జరిగిందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ప్రభుత్వ మెడికల్ విద్యను దూరం చేసే విధంగా కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలను విరమించుకోవాలని అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా విద్యార్థులకు అండగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా ఆందోళనకు శ్రీకారం చుట్టారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపకపోతే ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 10 మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో విజయవాడ దాసరిభవన్ నందు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా గత వైసీపీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వస్తే అందులో 5 ప్రారంభమైనవి. దాని తర్వాత నారా లోకేష్ గారు తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో యువగలం పాదయాత్రలో ఆగస్టు 16, 2023 సంవత్సరంలో మేము అధికారంలోకి వస్తే
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పూర్తి స్థాయిలో 100% సీట్లని ప్రభుత్వంగా కొనసాగిస్తాము, కన్వీనర్ కోటాలో ఇస్తాము, 17 కాలేజీలని పూర్తిగా ప్రభుత్వం కాలేజీ కొనసాగిస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 16 నెలలు దాటుతున్నా కూడా కనీసం ఇంతవరకు ఆ జీవో రద్దు చేయలేదు. జీవో నెంబర్ 107, 108 రద్దు చేయకపోవడమే కాకుండా 10 కళాశాలల్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మకానికి పెడతా ఉన్నారు. ఏఐఎస్ఎఫ్గా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వాన్ని. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలని సుమారు 8,480 కోట్ల రూపాయలతోటి ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. వాటిల్లో 10 కళాశాలల్ని ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం చేయడం అనేది చాలా దుర్మార్గమైంది. ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకి వైద్య విద్యని నాణ్యతగా అందించకుండా ప్రైవేటు వర్గాలకి పప్పు బెల్లాల్లాగా ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టే ప్రక్రియని ఈరోజు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇది చాలా దుర్మార్గమైంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2023-24లోనే విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల 5 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. మొత్తం 750 సీట్లు అందుబాటులోకి ఈ రాష్ట్ర విద్యార్థులకు వచ్చాయి. ఆ తర్వాత పాడేరు, పులివెందుల కళాశాలకి 50 సీట్ల చొప్పున ఈ ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ద్వారా మాట్లాడి సీట్లు ఈ రాష్ట్రానికి వస్తూ ఉంటే ఈలోపు ప్రభుత్వం మారిన తర్వాత చంద్రబాబు నాయుడు ఈ 2 మెడికల్ కళాశాలలకి సీట్లు ఇవ్వొద్దని నేషనల్ మెడికల్ కౌన్సిల్కి, కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతోంది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్గా మేము పూర్తి మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఆయన నిర్వహించాల్సినటువంటి బాధ్యతలను విస్మరించి కార్పొరేట్ ప్రైవేట్ సంస్థలకు సీఈఓగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పేద విద్యార్థులకి వైద్య విద్యను దూరం చేసేటటువంటి కుట్రలో భాగంగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకి పీపీపీ విధానం ద్వారా దారదత్తం చేయడానికి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆలోచన చేస్తూ ఉన్నారు. దీన్ని పూర్తిగా ఏఐవైఎఫ్గా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో విద్యా వ్యాపారంగా మారిపోయింది. దానికి నిదర్శనమే కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ అరాచక విద్యా విధానము. ఈ కూటమి ప్రభుత్వం కేవలం విద్యా వ్యవస్థని ప్రైవేటీకరణ చేయాలనే దురుద్దేశంతో ఉంది. దానికి నిదర్శనమే ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తూ, కళాశాలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ వ్యక్తుల చేతిలో విద్యా వ్యవస్థను పెట్టింది. తద్వారా వాళ్ళకి లాభం చేకూరే విధానం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఏదైతే మీరు ప్రభుత్వ విద్యా వ్యవస్థను నాశనం చేసి కార్పొరేట్ శక్తుల్ని మీరు ప్రోత్సహిస్తున్నారో ఆ విధానం తప్పుడు విధానం. విజయవాడ నలంద విశ్వవిద్యాలయంలో చెట్టు నరుగుతూ పైనుంచి పడి ఆళ్ల రమణ చనిపోయాడు. ఆయన కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్టియు, బీసీడబ్ల్యూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ, కుప్పల కుమార్, పిఓడబ్ల్యూ నగర అధ్యక్షులు ఆసియా టి శ్రీనివాస్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లాల అధ్యక్షులతో సమావేశమైన వైసీపీ అధినేత జగన్ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచన. వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం చంద్రబాబు నాయుడు. జ్ఞానానికి పరిమితి లేదని నిరూపించిన మహనీయుడు వాల్మీకి అంటూ కితాబు. మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీర్లతో వర్క్ షాప్ నిర్వహించిన మంత్రి నారాయణ. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడి.
ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.